మెరిసే ప్రతిదీ బంగారం కాదని చెప్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, ఒకవేళ అవి వజ్రాలు కూడా కావచ్చు. ఇప్పుడు అలాంటి మెరిసే ఐడియాతో వస్తున్నారు టీమ్ సాలిటారియో. మీ టీం చాలా మెరిసిపోతుంది అంటే మీ పిచ్ కూడా ఇలాగే మెరిసిపోతుంది అనుకుంటాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో టైటన్స్, ఈరోజు మేము మీతో చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటున్నాం. మీ ముందు మేము బెల్ట్స్ పెట్టాం. వీటిని మేము సెలబ్రేషన్ బెల్ట్స్ అంటాం. టైటన్స్, ప్లీజ్ రింగ్ ద బెల్. ఒకవేళ మీ ఫస్ట్ శాలరీతో మీ పేరెంట్స్కి ఎవరైనా కొనిచ్చారంటే బెల్ కొట్టండి. ప్లీజ్ రింగ్ ద బెల్ ఫర్ మ్యాజికల్ మూమెంట్. మీ క్రష్ మీ మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు మీరు గాల్లో తేలితే మీరు బెల్ కొట్టండి. మీరంతా ఒక స్టార్టప్ లో ఇన్వెస్ట్ చేసి అందులో 10 రెట్లు తిరిగి వస్తే బెల్ రింగ్ చేయండి. లేదన్నా కూడా బెల్ రింగ్ చేయండి, ఎందుకంటే సాలిటరీ ఇక్కడ ఉంది. చూసారా టైటన్స్, మీరు అన్ని సెలబ్రేషన్స్ మూమెంట్స్ లో బెల్ కొట్టారు. పెద్ద గెలుపైనా చిన్న సంతోషమైనా అంతా ఒక విషయాన్ని ప్రూవ్ చేస్తుంది. దట్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ మూమెంట్ వర్త్ సెలబ్రేటింగ్. ఇండియాలో సెలబ్రేషన్స్ ఒక లిమిట్ లోనే ఉంటాయి. ఒక కేక్ కటింగ్ కానివ్వండి, ఒక డిన్నర్ పార్టీ కానివ్వండి, లేదంటే ఒక పెద్ద మైల్ స్టోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. లగ్జరీ ఐటమ్స్ లేక కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవన్నీ మనం లాకర్ ఐటమ్స్ గా పెట్టుకున్నాం. నేను మా మమ్మీని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. తన దగ్గర ఉన్న మాక్సిమం జ్యువెలరీ ఎప్పుడు లాకర్ లోనే ఉంటుంది. ఎప్పుడు పెళ్లి జరుగుతుంది, ఎప్పుడు యానివర్సరీ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు వేసుకొని ఫ్లాన్ చేద్దామని వెయిట్ చేస్తూనే ఉంటుంది. సో టైటన్స్, లెట్స్ నాట్ అండర్ప్లేట్. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవ్రీడే అండ్ లెట్స్ బ్రింగ్ అప్ బ్లింగ్ ఇండియా. అందువల్ల మేము తీసుకొచ్చాం సాలిటారియో. సాలిటారియో ప్రోడక్ట్ అబౌట్ ఓన్లీ ప్రీమియం బట్ అఫోర్డబుల్, సస్టైనబుల్, యాక్సెసబుల్. ఈ ఒక్క జ్యువెలరీ 35 lakhs. సాలిటారియో ల్యాబ్ గ్రౌండ్ జ్యువెలరీ లాకర్ కోసం మాత్రం కాదు ఫ్రెండ్స్, ఇట్స్ ఫర్ ఫ్లాంటింగ్. సో ఫ్రెండ్స్, ఈ సాలిటారియో ఎవ్రీవన్ డిజర్వ్స్ ఎ డైమండ్. మీరు ఇక మీరందరూ కూడా. చిన్న గెలుపైనా పెద్ద సంతోషమైనా ప్రతి రింగు డిజర్వ్ ది డైమండ్ రింగ్. So Titans, today my ask is 3 crore for 1% of Solitario. ఐఎమ్ షూర్ ప్రస్తుతం మనం అందరం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. అంటే డైమండ్ ని మనం ప్రెషియస్ స్టోన్ గా భావిస్తున్నాం. ఒరిజినల్ డైమండే డైమండ్ అవుతుంది. మిగతా ఏ డైమండ్ కి కూడా మనం అసలు విలువ ఇవ్వం. దాని గురించి మీరేమంటారు? I was into national diamonds and I'm being there is a family business. I came across Lapro diamond, Crane and Russia war to place. The rough is very limited. So I went to Surat, got Lapro diamond and I sold the first jewel in 10 minutes. అది నా లైఫ్ చేంజింగ్ పాయింట్. నేను అప్పటి వరకు చూసిన వాటిలో క్లీన్ గా ఉండే డైమండ్ అది. ద బెస్ట్ ఫెస్టెడ్ డైమండ్ టు లవ్ ఇట్ ఫస్ట్ సైట్. తర్వాత ఇట్స్ ఏ గ్రేట్ గ్రోత్ ఇన్ ఇండియా. ఇది నిజంగా అద్భుతమైన ప్రయాణం. స్పెయిన్ నుంచి ఇక్కడికి రావడం అనేది. 3 ఏళ్లుగా లాప్రో డైమండ్స్ లో ఉన్నాను. అవును నిజమే, లాప్రో డైమండ్ ఒక సర్టిఫైడ్ అండ్ దేర్ సర్టిఫైడ్ ఫ్రమ్ ద సేమ్ లాబొరేటరీ, అలాగే నేషనల్ కూడా. సో అక్కడి నుంచే సాలిటారియో మొదలైందా? థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఒకటి ప్లీజ్ గో తీసుకొచ్చాను. హెడ్. థ్యాంక్ యూ. ఇది మీకోసం. యు లైక్ దిస్ జ్యువెలరీ? యాక్టర్స్ విషయంలో ఏం జరుగుతుందంటే షూటింగ్ టైంలో మేము వీటిని వాళ్ళకి ఇస్తాం, తర్వాత తీసేసుకుంటాం. మీరు కూడా అలాగే లేదు లేదు లేదు, ఇది మీకోసమే. మేడ్ విత్ లవ్. ఓకే సార్, మీరు బాక్స్ సైజ్ పెద్ద చేశారు కానీ గిఫ్ట్ సైజ్ మాత్రం చిన్నదిగా ఉంది. నేను అక్కడికి వచ్చి మీ ప్రోడక్ట్స్ ని చూడొచ్చా? ప్లీజ్ ప్లీజ్. దీన్ని మీరు రోజు వేసుకోవచ్చు. ఇది అరుదైన డిజైన్. యా, ఇది రేడియన్ కట్. దీని క్యారెట్ ఎంత? అది 4 క్యారెట్. 4 క్యారెట్ అండ్ అప్రాక్సిమేట్లీ వాట్ ప్రైస్ ఇస్ దిస్? 4.5 లక్షలు. ఒక క్యారెట్ కి అరౌండ్ 1 lakh. క్యారెట్ ఫర్ 1 క్యారెట్ అబౌట్. And Okay. we go 1 carat below for 65 and 50 points below 35,000. And layman can't differentiate. No,
Even with a loop, we can differentiate. Perfect. Thank you, sir. కస్టమర్స్ ఈ ప్రోడక్ట్ ని కొనేటప్పుడు నేను ల్యాబ్ గ్రౌండ్ వేసుకున్నానని కస్టమర్ షుడ్ ఫ్లాంట్. ఇండియన్ కస్టమర్స్ కి బిహేవియర్ ఏంటి అంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ని కొనుక్కొని అందరి దగ్గర యాక్చువల్లీ వాల్యూ లెక్క ప్రకారం యాక్చువల్లీ 1/5 1/10 న్యాచురల్ డైమండ్ ని కొని మేము ల్యాబ్ గ్రౌండ్ ప్రోడక్ట్ ని కొన్నాము అంటారా? అంటే డోంట్ ఫ్లాంట్, డైమండ్ కొన్నామని మాత్రం చెప్తారు. అవును. కాబట్టి ఇప్పుడు మీరే చెప్పండి, ల్యాబ్ గ్రౌండా లేదా న్యాచురలా? టుడే నేను చెప్పేది ఏంటంటే 25% మంది నా క్లయింట్స్ నన్ను రికమెండ్ చేయమంటే నా స్మార్ట్ చాయిస్. నేనెందుకు వేస్ట్ చేయాలి నా క్యాపిటల్ ని? బికాస్ ఆఫ్ ది అనదర్ డే వాట్ ఆల్సో ప్లేడ్ ఇన్ ఫేవర్ అవర్స్. ఐ వుడ్ బి ఆనెస్ట్ విత్ యూ, ఇట్స్ ఎ న్యాచురల్ డైమండ్ డ్రాప్ 42%. ఒకవేళ న్యాచురల్ డైమండ్ ఇంకా పెరుగుతూ పోయిందంటే వీ వుడ్ హావ్ ద ఫేస్ ది ప్రాబ్లం. ఒకవేళ తగ్గితే గనక ఇట్స్ కైండ్ ఆఫ్ జస్ట్ అండ్ యాడెడ్ టు సిచ్యుయేషన్స్ ఈ వామ్ ప్రౌడ్ టు న్యాచురల్ డైమండ్. నౌ ఇట్స్ కమ్ స్మార్ట్ షాపర్. రికీ, ఐ హావ్ ఏ క్వశ్చన్. డైమండ్ కంటూ ఒక మార్కెట్ ఉండేది, ఓకే, ఇంకా కూడా ఉంది, విచ్ ఇస్ ఫర్ నేచురల్ డైమండ్. అండ్ అక్కడ డైమండ్స్ పర్చేస్ చేయడం అనేది వాస్ సంథింగ్ ఆఫ్ అన్ అకాంప్లిష్మెంట్. ఇప్పుడు ఈ ట్రాజెక్టరీలో ఇప్పుడు మార్కెట్ లో మనకు ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా వస్తోంది. సో సాలిటరీలో తేవడం అనేది చాలా బ్రాండ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికైతే కొనడం కుదరదో వాళ్ళు కూడా ఇప్పుడు డైమండ్స్ కొంటున్నారు. ఎక్కడ చాలా మంది డైమండ్స్ వేసుకుంటున్నారో ఎక్స్క్లూసివిటీ పూర్తి అవుతుంది. కరెక్ట్. ఓకే, మీరు ఆ సెనోరియా గురించి ఏమైనా ఆలోచించారా? I would love to move forward show to you. We are even revealing the new products. For example, this is a watch that you can customize with diamonds. It's Yeah. make it personalized for yourself. ఇప్పుడు నేను వచ్చేది సాలిటారియో. ఇదంతా ప్రతిసారి డెవలప్మెంట్ స్టేజ్ లో లాబ్రోన్ మాకు చాలా ఇష్టమైంది. బట్ అండ్ వి కీప్ ఆన్ డెవలపింగ్ న్యూ లైన్. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మాకు ఒకవేళ కార్పొరేట్ ఆర్డర్ వస్తే డైమండ్ పెన్స్ విత్ లాబ్రోన్ డైమండ్స్ అండ్ వీ గాట్ 500 పీసెస్ ఆర్డర్. మాకు ఈ దివాళీకి కార్పొరేట్ కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది కట్లరీ డైమండ్స్. మేమందరం క్రియేటివ్ స్పేస్ కోసం డైమండ్స్ ని మీ లైఫ్ స్టైల్లోకి ఎలా తీసుకురావాలి? మీరు స్టోర్ యూనిట్ ఎకనామిక్ చెప్పండి. సేమ్ స్టోర్ గ్రోత్, స్టోర్స్ గ్రోత్ ఎలా ఉంది? మా దగ్గర ఇప్పుడు 14 స్టోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టోర్ చెప్పుకుంటే పోతే పూణేలో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో దట్ ఈస్ బిట్వీన్ 37 to 40 lakhs. సో బయట ఉన్న స్టోర్స్ నాకు దగ్గర 25 lakhs దాకా రాబడి వస్తూనే ఉంటుంది. స్టోర్ లెవెల్లో మీ ఎక్స్పెన్సెస్ ఏంటో చెప్తారా? స్టోర్ లెవెల్లో మాకు దగ్గర 35 to 36% మాకు వస్తూనే ఉంటుంది. డైరెక్ట్ కాస్ట్ దాన్ని నేను ఓపెక్స్ అని అంటాను. అది దగ్గర 14 to 15% దాకా వస్తుంది. ఒకవేళ మీరు ఇండియాలో చూస్తే లిటరలీ ఒక్క స్టార్టప్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లో ఎవ్రీ మంత్ ఇస్ కమింగ్. అదర్ దెన్ డిజైన్స్, మీ పెద్ద మోడ్స్ ఏంటి? ఫర్ ఏ బ్రాండ్ టు కిక్ ఇన్ దే నీడ్ టు హ్యావ్ ఏ వెరీ డీప్ పాకెట్స్. ప్రారంభంలో నేను అలాగే చేశాను. నేను ఈ కంపెనీలో వివేక్ ఓబ్రేతో కలిసి సెల్ఫ్ ఫండ్ చేశాను. We took it up in certain level where we created trust factor in India. We have a 100% exchange facility. We have a buyback when it comes to the gold pieces and Vermalas. Only 100% exchange with the trust factor. Bangalore వెళ్ళి సాలిటేరియో చూడాలంటే పూణేలో కూడా సాలిటేరియో ఉంది, ముంబైలో కూడా సాలిటేరియో ఉంది. ఒక కొత్త బ్రాండింగ్ తో కంపేర్ చేయడం అనేది చాలా కష్టం. యా, దే కెన్ గెట్ అన్ యాక్సిలరేటెడ్ గ్రోత్, బట్ అదే అంటారు కదా, ఫస్ట్ మూవ్ ఈజ్ అడ్వాంటేజ్. అది మేము తీసుకున్నాం. I personally don't think that costs are going to significantly reduce. ఇంతవరకు మీరు చేసిన సేల్స్ మీ బ్రాండ్ అంబాసిడర్ డిపెండ్ అయ్యి ఎంతవరకు సేల్స్ జరిగింది ఏంటి? Brand is important because you look at our shopper stoppers. It's a SAS. It's under Solitario. You look at Spain under Solitario. You look at our shop in Dubai, 2,500 square feet in Dubai, Emaar Mall, which is iconic of the world. It's Solitario. So we have created the importance of nobody to just say దీన్నే మేము సగం ధరకు తీసుకొస్తామని చెప్పడం కుదరదు. అలా జరగడానికి ఛాన్స్ లేదు. మా మార్జిన్ బాగుంది. ఐఎమ్ దిస్ ఇయర్ అనే ప్యాట్ పాజిటివ్ 15% దిస్ ఫినాన్షియల్ ఇయర్. లాస్ట్ ఇయర్ నేను 11% లో ఉన్నాను. లాబ్రాన్ ప్రైస్ డౌన్ అయిన వెంటనే నా ప్యాట్ పెరిగింది. నా ఎంఆర్పి ఇంకా అలాగే ఉంది. ఈవెన్ మై B2B సాలిటేరియో SAS. మీరు ఎంతవరకు ఎన్ని ఫండ్స్ రైజ్ చేశారు? లాస్ట్ ఇయర్ వి రైజ్డ్ అబౌట్ 32, టోటల్ 38. ఎంతవరకు మీరు 38 crores రైజ్ చేశారు? మీరు మీ పర్సనల్ మనీని ఎంత పెట్టారు? వెల్, మేము ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ గ్రోత్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ బుర్జ్ ఖలీఫా ఎక్స్పెన్సెస్ ఇంటర్నేషనల్ ఇంక్లూడ్ చేసిన 60 to 70 వరకు ఇన్వెస్ట్ సో చేశారు. 60 crores. సో క్లోజ్ టు 100 crores మీరు మనీ ఇన్వెస్ట్ చేశారు కదా, రైట్? 80 crore ARR.
100 crores మీరు ఒకవేళ ఇన్వెస్ట్ వర్స్ట్ చేశారు. క్వార్టర్ గా ఉంటే 100-120 ARR అని ఉంటుంది. నేను ఏమనుకుంటున్నానంటే మీరు 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీ సేల్ ఇప్పుడు 80 crores నే మీట్ అయ్యింది, రైట్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ద నెంబర్స్ రైస్. సో దిస్ ఇస్ ఏ 3-year ట్రాజెక్టరీ. అదే ఫస్ట్ ఇయర్ చూసామంటే 20 crores, 52 crores and went up to 85 crores including international. This year we grew to 140 crores. But when we talk about building a brand, starting from first shop invested, starting from Malaysia with Seibu, you talking about high rental and high capex, which we have taken care of. Let's take a market demand because I'm sure this is also one of those your target audience is here. Super Yeah, target absolutely. audience. Yeah. The future of India. That's what I want. ఎస్ సార్, నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. మీ అభిప్రాయంలో ఈ ప్రోడక్ట్ కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉంటుంది? మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, 53% మందికి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. అలాగే 47% మందికి లైఫ్ ఒరిజినల్ డైమండ్ కంటే బాగానే సాగుతోంది. వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ అయిన మనుషులు, చాలా ఎక్స్పెన్సివ్. Very expensive. వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద టైటన్స్? Well, so we are at 300 crores valuation post money, 290 pre money. We have raised already 7 crores already on term sheets. So I'm asking 3 crores for 1%. సో చెప్పండి టైటన్స్, మీరు చేతులు కలపాలనుకుంటున్నారా? అర్జున్, మీతో స్టార్ట్ చేద్దాం. జ్యువెలరీలో చాలా స్కోప్ ఉంది, బట్ ఇందులో క్యాపిటల్ ఎఫిషియన్సీ నాకు కనిపించట్లేదు. కానీ స్ప్రెడ్ త్రూలో మీరు ఇండియాలో చేస్తున్నారు, గ్లోబల్గా చేస్తున్నారు, కానీ నా మెంటాలిటీకి ఇది సెట్ అవ్వదు. Yes. కాబట్టి ఈ రోజు నేను హ్యాండ్ చెక్ చేయలేను. Thank you. సందేశ్ గారు, మీరు? నాకేమనిపిస్తుందంటే యాజ్ ఇట్ బికమ్స్ ఈజీలీ అఫోర్డబుల్ ఫర్ మాసెస్, ప్రైసెస్ విల్ కమ్ డౌన్. విల్ కమ్ డౌన్. ఆ కారణం వల్ల ఈరోజు నేను మీతో హ్యాండ్ చెక్ చేయలేను. ప్రియాంక, మీరు? ఒకవైపు నాకు ఈ కేటగిరీ ఓవర్ ద లాంగ్ టర్మ్ ఎలా ఎవాల్వ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ లేదు. నాకెందుకు కమోడిటైజ్ అవుతుంది అనిపిస్తుంది, ప్రైసెస్ ఫాల్ అవుతుంది, అండ్ విచ్ విల్ హర్ట్ ద బిజినెస్. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ నేను మీతో ఈరోజు హ్యాండ్ షేక్ చేయలేను, బట్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పవన్ గారు? మీ బ్రాండ్ ఈజ్ వెరీ గుడ్, బట్ ఐ థింక్ మీరు యూనిట్స్ ఎకనామిక్స్ని తప్పకుండా చూసి తీరాలి. అలాగే మీరు చేసే ఈ బిజినెస్ హౌ విల్ యూ ఏబుల్ టు గో టు ఐపీఓ అని ఆలోచించాలి. ఐపీఓ ఈస్ గోయింగ్ టు బి టఫ్ విత్ ద నెంబర్స్ ఐఎమ్ సీయింగ్. అందువల్ల నేను ఈరోజు మీతో హ్యాండ్ షేక్ చేయలేను. Definitely. Thank you. థ్యాంక్ యూ టైటన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. It's been a great journey for us. Thanks for all your suggestion. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి ఐడియా బాస్, భారతదేశపు స్టార్టప్ వేదిక.